సంబంధించినటువంటి 12 మంది బస్సులు కాసుకోవడానికి అటుపక్క రెండో వైపు ఒడ్డుకి వెళ్తారు. తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళంతా కూడా ముందు గట్ట ప్రభాకర్ అనే మనిషి త్వరగా 4:30-5 గంటలకు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన చూసి వీరు కూడా వద్దామని ప్రయత్నం చేస్తే ఒకరు జారిపోవడం, మంచి లోతు ఎక్కువ కావడంతో వీళ్ళు భయపడిపోయి తల దిక్కు నడిపోయినారు. అందులో చెన్నయ్య ఒక్కడే కొంచెం కొట్టుకుపోయి కొంత దూరం వెళ్ళిపోయి వాళ్ళకు 100 మీటర్ల దూరంలో వెళ్ళి నాచుగడ్డి పట్టుకొని గట్టిగా ఆడ నిలబడడం జరిగింది. ఇతనికే అందనప్పుడు మనకేముందని ఇద్దరు ఆడవాళ్ళు మిగతా నలుగురు కూడాను కొంచెం దూరం ఒడ్డుకెళ్ళి వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఆడ నిలబడి ఉన్నారు. ఈ సమాచారాన్ని ముందుగా వెళ్ళిన ప్రభాకర్ 100 కాల్ చేయడం ద్వారా మా ఎస్పీ మేడం గారు, జిల్లా ఎస్పీ మేడం అజిత ఐపీఎస్ మేడం గారు మాకు ఇమీడియట్గా సమాచారం తెలియజేసి ఇమీడియట్గా ఇక్కడికి రిస్క్ ఆపరేషన్ చేయమన్నారు. ఈ విషయాన్ని మన మంత్రివర్యులు ఆనం రామరెడ్డి సార్ గారు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి మానిటర్ చేస్తూ ఈ ఫైర్ వాళ్ళని మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు మేము అట్లానే వస్తూ మన సంఘం నుంచి పాపం వాళ్ళు గజేతగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వారిని సంఘం ఎస్ఐ గారు తీసుకొచ్చారు. అట్లానే లోకల్గా ఈ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఆత్మకూరు ఎస్ఐ గారు, మా పిఎస్ఐ గారు, వీళ్ళంతా మా స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ ఫులప్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది 2 పాయలుగా కథ చాలా ప్రమాదకరంగా ఉంది. అట్లానే మన ఈ లైట్లు వెలుతురులోనే వాటి లోతై చూసి జాగ్రత్తగా వెళ్ళి ముందు ఆడ జారి నీళ్లలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్న చెన్నైని ముందు కాపాడడం జరిగింది. ఆ తర్వాత 2 ఆడవారు ఉన్నారు, వాడిని కాపాడారు. తర్వాత మిగతా 4 తెచ్చాము. ఈ విధంగా 6 మందిని కూడా ఈరోజు రిస్క్ ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.